దేవుడు చేపలు నిర్మిస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? చేపలు నిర్మిస్తున్నప్పుడు చేపలారా కలుగును గాకనిలే. ఎవరితో మాట్లాడు తెలుసా? నీటితో మాట్లాడు. నీటితో ఏమన్నా తెలుసా? చేపలు నీటిలో నుండి కలుగును గాక అన్నాడు. ఇప్పుడు చేప నీళ్ళని తీసేస్తే ఏమవుతుందండి? చచ్చిపోతుంది. అదే రీతిగా దేవుడు ఎప్పుడైతే ఫలవృక్షం ఇచ్చు చెట్లను తయారు చేశాడో భూమితో మాట్లాడు. భూమి ఫలవృక్షములను మొలిపించును గాక అని భూమితో మాట్లాడు. భూమిలో చెట్లు తీస్తే ఏమవుతాయి? చచ్చిపోతాయి. మరి మనిషి తయారు చేసినప్పుడు ఎవరితో మాట్లాడు? తనతో తాను మాట్లాడుకున్నాడు. వెన్ హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ అవర్ సోర్స్? ఇట్ ఈస్ గాడ్. ఇఫ్ యూ డిస్కనెక్ట్ అస్ ఫ్రమ్ గాడ్, వీ డై స్పిరిచువల్లీ, వీ హ్యావ్ వాక్యూమ్ స్పిరిచువల్లీ. అందుకొరకే డిస్కనెక్షన్ని తిరిగి రీకనెక్ట్ చేయడానికి, దయచేసి డిస్కనెక్షన్ని రీకనెక్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులారా మనుషులారా నా ఎదుకు రండి, నా ఎదుకు రండి అని చెప్తే అనంతుడు దగ్గర మనిషి ఇలా కలుసుకుంటాడు. కాబట్టి దేవుడే శరీరుడుగా, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ విత్ అస్. వాక్యమే శరీరధారిగా వచ్చి మనతో ఏం చేశాడు? నివాసం ఉంచాడు. ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనకు తోడు. ఈ రాత్రి దేవుని తోడు నీకు కావాలా? దేవుడు అంటున్న మాట ఏంటంటే, నాకు దూరమై ఉండి మీరు ఏమీయో చేయలేరని దేవుడు నాకు